గత 15 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్ గుండి గ్రామానికి మధ్యలో ఉన్న పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ వంతెన పూర్తి కాకపోవడంతో గుండి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న చిన్న చిన్న వర్షానికే వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి బ్రిడ్జిపై 6 టీవీ ప్రత్యేక కథనం. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామం వద్ద పెద్దవాగుపై హై లెవెల్ బ్రిడ్జి పనులు ప్రారంభించి 14 ఏళ్లు కావస్తుంది. పలుమార్లు గడువును పొడిగించినా వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. పనులు పూర్తి చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతుండడంతో ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లోని కనీసం 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండి, చోర్పల్లి, భీంపూర్, తట్టుగూడ, దుబ్బగూడ, కోమటిగూడ, సంఖ్యపల్లి, ఆసిఫాబాద్లోని కోమటిగూడ, కానార్గావ్, చల్లపగూడ, దుబ్బగూడ గ్రామాలకు జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ద్వారా 8.50 కోట్ల అంచనా వ్యయంతో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు బ్రిడ్జిని ప్లాన్ చేశారు. 2007లో బ్రిడ్జి పనులు ప్రారంభించి డిసెంబర్ 2010 లోపు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. అయితే వివిధ కారణాల వల్ల నిర్మాణం నిలిచిపోయింది. సంబంధిత అధికారులు గడువును 2012 వరకు పొడిగించవలసి వచ్చింది. వంతెన డిజైన్ను మార్చారు మరియు అదే సంవత్సరం 3.85 కోట్ల వ్యయం పెరిగింది. వరుసగా సంవత్సరాల్లో ఖర్చు 6.13 కోట్లు పెరిగింది. ఖర్చు పెంపునకు అంగీకరించినప్పటికీ కాంట్రాక్టర్ 2016లో పనులను నిలిపివేశాడు. రెండు 2020లో పనులు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం 8.13 కోట్లు కేటాయించింది. మొత్తం 7కి గాను ఇప్పటి వరకు 4 స్తంభాలు మాత్రమే నిర్మించారు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 3.91 కోట్లు ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. పనుల జాప్యం వల్ల ఆసిఫాబాద్ మండలంలోని 6 గ్రామాలు, వాంకిడి మండలంలోని 4 గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గుండి, చోర్పల్లి, భీంపూర్, తట్టుగూడ, దుబ్బగూడ, కోమటిగూడ, సంఖ్యపల్లి, కోమటిగూడ వాసులు వైద్యంతో పాటు వివిధ అవసరాల కోసం వాంకిడి, కానర్గావ్ మార్గంలో ఆసిఫాబాద్ చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తే దాదాపు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న గుండి గ్రామస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. పంట పొలాలకు వెళ్లాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, ఏ చిన్న అవసరం వచ్చినా పెద్దవాగు దాటాల్సిందే. మిగతా సమయంలో అయితే వాగు దిగి వెళ్ళిపోవచ్చు. కానీ వర్షాకాలం వచ్చిందంటే ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఏ అత్యవసరం వచ్చినా ఈ వాగు దాటాల్సిందే. వరద ఉధృతి సమయంలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. థర్మోకోల్తో ఏర్పాటు చేసిన తెప్పలపై ప్రమాదకర స్థితిలో వాగు దాటుతారు.
ఏమాత్రం అదుపు తప్పినా నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. నీటిలో కొట్టుకుపోయిన ఘటనలు అనేకమున్నాయి. వాగు అవతల వైపు ఉన్న 5 గ్రామాలకు చెందిన విద్యార్థులు, రైతులు, రోజువారీ కూలీలు ఆసిఫాబాద్కు వచ్చి వారి పనులు ముగించుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. ఒకవేళ వరద ఉధృతి ఎక్కువైతే మాత్రం ఉధృతి తక్కువయ్యేంత వరకు ఎక్కడి వారు అక్కడే ఉండవలసి వస్తుంది. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడేవారు వాగు దాటలేక చనిపోయిన సంఘటనలు అనేకమున్నాయి. వాగు దాటి ఆసిఫాబాద్ వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే వాంకిరి నుండి తిరిగి వెళ్తే మాత్రం 30 కిలోమీటర్ల దూరం పడుతుండడంతో వాగు దాటడం ప్రమాదమని తెలిసినా వాగు దాటుతూనే ఉంటారు. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి 2012లో శిలాఫలకం వేశారు. 2012లోనే 3 కోట్లతో టెండర్లు పిలిచి నిర్మాణ పనులు అప్పగించిన నిర్మాణం పూర్తి కాకపోవడంతో 3 కోట్ల వంతెన నిర్మాణ వ్యయం కాస్త 15 కోట్లకు పెంచారు. నేటికి నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. 2016లో వంతెన నిర్మాణం పూర్తి కావలసి ఉన్నా అప్పటి ప్రభుత్వం అలాగే గుత్తేదారు జాప్యం వల్ల వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా గుండి గ్రామస్తుల తలరాతలు మాత్రం మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న కొమరంభీం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండి గ్రామస్తుల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రపంచం మొత్తం ఆధునిక రంగంలో ఒకవైపు దూసుకెళ్తుంటే అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు ప్రయోగం జరుగుతున్న తరుణంలో రోడ్డు సౌకర్యం లేకపోగా 15 ఏళ్లకు పైగా గుండి వాగుపై వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం విస్మయం కలిగిస్తుంది. గుండి వాగుపై వంతెన నిర్మాణ పనులు 15 ఏళ్లుగా పెండింగ్లో ఉండడంతో అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోకుండా పోయాయంటూ విద్యార్థులు, గర్భిణీలు వాగు దాటాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. రోగులు అయితే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, వైద్య సిబ్బంది వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కానరాదు. ఇక విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు హాస్టల్లోనే ఉండాలి, లేదంటే పూర్తిగా చదువు మానేయాల్సిన పరిస్థితి. కొమరంభీం జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామంపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ ఒక 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మా గుండి గ్రామం. మాకు ఈ పెద్దవాగు పొరలినప్పుడు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ ప్లస్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి కానీ, ఎరువులు తీసుకురావడానికి కానీ, ఏదన్నా సీరియస్ కేసు, డెలివరీ కేసు ఉన్న స్త్రీలు కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి మాకు దగ్గరనే ఉంది. 3 కిలోమీటర్లే కానీ తిరిగి ఇప్పుడు వాగు పొంగి పొరలిందంటే మాకు బాగా పెద్ద సమస్య ఉంది. గ్రామ పంచాయతీలో ఒక 22,000 మంది జనాభా ఉన్నారు. మళ్ళీ మా గ్రామ పంచాయతీ కాక ఇంకా వేరే గ్రామ పంచాయతీలు కూడా ఉన్నారు. అటువంటి జనాలు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. కాకపోతే ఇప్పుడు మేము తిరిగి రావడానికి వాగున్నప్పుడు తిరిగి రావడానికి అక్కడ పోతే ఇంకొక చిన్న కాలువ ఉంది. అది కూడా వర్షానికి ఫుల్ వస్తుంది. దానికి కూడా దాటలేకపోతున్నాం మేము. కాకపోతే ఇది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు 15 సంవత్సరాలు వాళ్ళు చేస్తానన్నారు, వాళ్ళు చేయలేరు. కాకపోతే ఈ కలెక్టర్ కూడా ఒకసారి వచ్చి చూసి మా సమస్యని, గుండి సమస్యని కానీ ఇప్పుడు వాగు చాలా ఉంది. ఇప్పుడు ఈ వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని దాటాల్సిన వెళ్ళే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు అయితే అసలు స్కూల్కి వెళ్ళడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే మాకు గవర్నమెంట్, ఈ ప్రభుత్వం మాకు తొందరగా బ్రిడ్జి కొద్దిగా పూర్తి చేయాలని మా గుండి గ్రామం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుండి ఇట్లనే బ్రిడ్జి లేదు, ఏమీ లేదు. మేము కష్టపడుతున్నాం. చిన్న పిల్లల్ని పట్టుకొని ఎంత వర్షం వచ్చినా ఫుల్ వాగొస్తుంది. మొత్తం ఊరు దగ్గర వరకు వస్తుంది. ఎటు వెళ్ళాలన్నా భయమే. హాస్పిటల్ వెళ్ళాలన్నా అట్లకెళ్ళి 30 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి తిరిగి పోవాలి. ఇంత కష్టం మాకు. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి బ్రిడ్జి చేస్తా అంటారు తప్ప ఇప్పటి వరకు అయితే ఇంకా బ్రిడ్జి ఎవరు చేయలేరు. ఇప్పుడైనా కనీసం ఈ సంవత్సరం అయినా కనీసం బ్రిడ్జిని స్టార్ట్ చేసి మాకు కష్టాలని పిల్లగాళ్ళకు ఇబ్బంది, ఆటోళ్ళకు. మాకు ఇక్కడ నుంచి అయితే కొత్తగూడెం పోవాలంటే ఏంది, ఇప్పుడు 30 రూపాయలు పెట్టి అయినా కానీ బెస్తోళ్ళని బంద్ చేస్తాను. మా పరిస్థితి ఎట్లా? డెలివరీ ఆడోళ్ళు ఉంటారు, పొంగ సని కూడా పోతాను. కడుపుల పాపోళ్ళు ఎట్లా చేసుడు? ఇటువంటి పరిస్థితి ఉన్నది మరి మాకు. ఇప్పుడు స్కూల్లో పోయిదామంటే పోరగాళ్ళు దాటేటట్టు లేదు అయితే ఇళ్ళలో ఉంచుకుంటున్నాం. వెళ్తాం కానీ ఇక బాగా వచ్చిందంటే తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. బాగా కష్టం అవుతుంది. సో అందరం కలిసి
బాగా కష్టం అవుతుంది. ఇక అందరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా బాగా లేట్ అవుతుంది. సో బ్రిడ్జ్ అవుతలేదు కదా, కావాలని కోరుకుంటున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో మీ సపోర్ట్ ఉంటే మేము కావచ్చేమో బ్రిడ్జ్. మీరు అందరికీ తెలిసేలాగా ఇది మొత్తం ఈ న్యూస్ స్ప్రెడ్ అయితే మేబీ ఈ బ్రిడ్జ్ కావచ్చు. వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల ప్రజలకు వెన్నులో వణుకు పుడుతుంది. గ్రామం దాటి అడుగు బయట పెట్టాలంటే క్షణం ప్రాణ భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రతి వర్షాకాలం మా బతుకులు ఇంతేనా? మేము ఇంకా ఎన్నాళ్ళు ఈ నాడు తెప్పలపై ప్రయాణం చేయాలి? తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని మాటలు చెబుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇప్పటికైనా సరిపడా నిధులు మంజూరు చేసి కనీసం ఈ వాగు వంతెన నిర్మాణ పనులైనా పూర్తిగా చేపట్టి గుండి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గుండి వాసులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, ఉమ్మడి